హలో ఎవ్రీవన్. ఈరోజు నేనైతే మా పాప కోసం స్లైడర్ అనేది ఆర్డర్ చేశాను అమెజాన్ నుండి. సో, నిన్న ఆర్డర్ చేస్తే ఈరోజు డెలివరీ అయిపోయింది. సో, ఈ అమెజాన్ వాళ్ళు ఏంటోనండి అసల డెలివరీ అనేది నైట్ 10:00కి కూడా ఇస్తా ఉంటారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే. కమింగ్ టు ద టాపిక్. సో, ఇదైతే నైట్ 10:00కి మాకు డెలివరీ అయింది. సో, ఇంక అప్పుడే కూర్చొని మేమైతే దీన్ని ఫిట్టింగ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాము. నేనైతే అస్సలు నా కూతురు దీంట్లో ఎలాగా ఎంజాయ్ చేస్తది అని చూడటానికి వెయిట్ చేయలేక నేను అప్పుడే ఫిట్టింగ్ చేసేద్దాం అనుకున్నాను. సో, తను కూడా నిద్రపోలేదు. సో, ఇంక మేము ఫిట్టింగ్ చేస్తుంటే వచ్చి ఒళ్ళో కూర్చుంటా, నేను కూడా ఫిట్టింగ్ చేస్తా అని కదిలిస్తా ఉంటుంది. అండ్ ఇదైతే నేను టాయ్ జోన్ డీర్ షేప్ అనమాట. ఇది డీర్ షేప్. సో, టాయ్ జోన్ అనే బ్రాండ్ నుండి ఆర్డర్ చేశాను. నాకెందుకో ఇంకా బడ్జెట్ వైస్ గానీ, లేకపోతే ఇంకా వేరే వాటిలతో కంపేర్ చేస్తే కొంచెం పొడుగు గూడా ఎక్కువ ఉంది అనిపిచ్చింది. సో, నా కూతురు ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ వచ్చే వరకు గూడా పనికొస్తది గదా అనే ఆలోచనతో ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. సో, దీన్ని అసెంబ్లింగ్ చాలా సింపుల్ అనుకున్నాం గానీ, సో, ఇదైతే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఆ స్లైడర్‌ని మేము ఫిట్టింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాము. ఆ స్క్రూస్ కూడా అవి అంటే దానికొక చిన్న టెక్నిక్ తెలియాలండి. దాన్ని సైడ్ పెట్టి ఇద్దరు పట్టుకొని గబక్కన స్క్రూలు పెట్టేటట్లు అట్లాగా ఒక టెక్నిక్ అనేది తెలిస్తే మేము చాలా సేపు ట్రై చేశాక మాకర్థమైంది. ఇంకప్పుడు ఆ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. సో, వాళ్ళే ఇస్తారు మనకి 2 స్క్రూస్, అలానే ఆ స్క్రూ ఫిట్టింగ్ చేయడానికి ఎల్ షేప్ ఉంటాయి గదా! సో, సేమ్ అది ఇచ్చేస్తారు. దాంతో మనం ఫిట్టింగ్ చేసుకోవటమే. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని మర్చిపోయి ఆ ఫిట్టింగ్‌లో పడిపోయి అక్కడ మీకు సరిగ్గా చూపించలేకపోయాను. సో, ఫస్ట్ అయితే వాళ్ళు పేపర్‌లోనే ఇస్తారు ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలని. ఫస్ట్ అయితే అటు స్కై బ్లూ అలానే ఆరెంజ్ కలర్ ఉంది గదా! ఆ 2 ఫిట్టింగ్ చేసేయాలి స్లైడరు. సో, తర్వాత మనమేమో కింద బటర్‌ఫ్లై పెట్టి ఫస్ట్ మేము అది ఫిట్టింగ్ చేసాం. అలా కాదు. సో, ఫస్ట్ మనం గనుక అది ఈ స్లైడర్‌ని ఫిట్టింగ్ చేసేసాక సైడ్స్ ఉన్న డీ షేప్ ఆ హెడ్ అంతా 2 మనం ఫిట్టింగ్ చేయాలి. ఈ హెడ్స్ ఫిట్టింగ్ కూడా చాలా కష్టమైంది. చాలా సేపు నియర్లీ 20 మినిట్స్ మేము కష్టపడి తర్వాత ట్రిక్ అర్థమైంది. సైడ్‌కి వంచి రెండిటిని అటు సైడు, ఇటు సైడు ఫిట్టింగ్ చేయాలనమాట. సో, ఇంకా 2 గూడా సైడ్ 2 గూడా ఫిట్టింగ్ చేసేసాక ఇంకా కింద మనకి బేస్ లాగా ఇస్తారు. బటర్‌ఫ్లై షేప్ చాలా బావుంది. అండ్ ఇంకా దాంట్లో ఆ రెండిటిని కూర్చోబెట్టడమే. అండ్ మధ్యలో ఇంకో 2 స్టెప్స్ ఇచ్చేశారు. సో, స్టెప్స్ గూడా ఈజీగా ఫిట్టింగ్ అయిపోయినాయి. సో, మెయిన్‌గా అయితే ఆ స్క్రూస్ పెట్టే దగ్గర, అలానే ఈ స్లైడర్‌ని ఆ 2 హెడ్స్ మధ్యలో అటాచ్ చేసే దగ్గరే చాలా కష్టపడ్డాము. నాకిదైతే ఒకసారి నేను మా అమ్మాయిని ప్లే జోన్‌కి తీసుకెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈ స్లైడర్‌తోనే నాకు ఊరికే స్లైడ్ చేస్తా అని చెప్పి దాంట్లోనే బాగా అంత పెద్ద స్లైడర్ అయినా కూడా మంచిగా స్లైడ్ చేసింది. సో, అందుకే నాకు బాగా నచ్చి అండ్ యూట్యూబ్‌లో కూడా వీడియోస్ అవి చూస్తాం కదా! సో, పిల్లలకి దీంట్లో ఉంటే కొంచెం స్క్రీన్ టైమ్ కూడా తగ్గిద్ది అన్న ఉద్దేశంలో నేనైతే ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ తినొక్కటే ఉంటే ఆర్డర్ చేసేదాన్ని కాదేమో. బట్ తర్వాత నెక్స్ట్ తనకి చెల్లో, తమ్ముడో రాబోతున్నారు. సో, ఇద్దరికీ యూజ్ అయితాయి గదా అని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను. నాకైతే ఎప్పుడన్నా కొంచెం మనీ ఉన్నప్పుడే ఏదైనా వస్తువు ఆర్డర్ చేసేసుకుంటా. ఫ్యూచర్‌లో అయినా ఉపయోగపడిద్ది గానీ, ఎందుకంటే ఫ్యూచర్‌లో ఉంటాయో, ఉండవో మనీ అనే ఫీలింగ్ ఉంటదనమాట ఎప్పుడు. సో, అందుకే ఇదైతే ఆర్డర్ చేశాను. కానీ అన్‌ఫార్చునేట్‌లీ నేనైతే రిటర్న్ పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ నాకెందుకో అంత స్మూత్ అనిపించలేదు. కొంచెం అంటే ప్లాస్టిక్ గానీ, హార్డ్‌వేర్ అంతా స్ట్రాంగ్ ఉంది. చాలా బావుంది. ఎక్కడ పిల్ల పడిపోయిద్దని గానీ అట్లా లేదు గానీ, బట్ స్టిల్ నాకెందుకో ఆ వెడల్పు, ఆ వైడ్ అనేది కొంచెం తక్కువ ఇచ్చారనిపించింది. అండ్ తను మైట్ బీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగా ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు తను యూజ్ చేయలేదేమో అనిపించింది. బట్ మనం చేతులతో పట్టుకొని ఆడించాలి. ఇంకా చిన్న పిల్ల గదా! సో, మైట్ బీ 2 ఇయర్స్ వస్తే వాళ్ళకి మంచిగా స్లైడ్ చేయటం వస్తదేమో. అదేంటో అర్థం కాలేదు. ప్లే జోన్‌లో ఉన్న అంత పెద్ద స్లైడర్ గూడా ఈజీగా జారింది పడిపోకుండా. బట్ దీని మీదేమో తనొక్కటే జారడానికి ట్రై చేస్తే పడిపోతుందేమో అనిపించి, ఇంకా ఎందుకులే ఇప్పుడు అనిపించి ఇంక నేనైతే రిటర్న్ పెట్టాను. సో, నెక్స్ట్ అయితే కర్వ్ షేప్డ్ స్లైడర్ అనేది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. సో, అదైతే కొంచెం కర్వ్ అనేది ఆగిద్ది గదా అనిపించింది. సో, ఇదేనండి ఇంకా. బట్ నాకైతే నచ్చింది. అంటే 2 సైడ్స్ ఉంది మనసు. కాసేపేమో ఉంచాలనిపిస్తది. వాళ్ళే నేర్చుకుంటారని. కాసేపేమో రిటర్న్ పెట్టాలనిపించింది. ఇంకా ఫైనల్లీ ఇంకా రిటర్న్ అయితే పెట్టేసాము.